ఇప్పటి ఈ కాలంలో మనం చూసినప్పుడు బహుఘోరమైనటువంటి పాపపు జీవితం జీవిస్తూ ఉన్నారు యవనస్తురాలు. అసలు భయం అవుతుంది. అందుకని వాక్యం ఏం చెప్తుందనంటే, సంఘం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు, మందిరం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు, ఆ తర్వాత సహవాసం అనేది ఒకటి ఇచ్చాడు దేవుడు కదా. ఆ సంఘంలో, ఆ సహవాసంలో, ఆ మందిరంలో నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో కలిసి ప్రయాణం చేస్తాడు, నువ్వు దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటావు. ఆయనకు జతవాడుగా ఉంటాడు. నేను ఏ పాపంలో తప్పులో పడనీయకుండా నిన్ను ఆయన కాపాడుతాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఈ పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ అంటున్నాను, నేను దేవునితో కలిసి జీవిస్తూ ఉన్నా.